హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నాకు నచ్చిన ఒక ప్లేస్కి చాలా డేస్ నుంచి అనుకుంటూ ఇవాళ ఫైనల్లీ నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది వీడియో చేసి మీకు చూపిస్తున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. మీరు తమ్నెల్లో చూసినట్టుగానే నేను ఇవాళ మినీ తిరుపతి జూబ్లీ హిల్స్లో ఉంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్కి నేను ఇవాళ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నానండి. ఈ ప్లేస్కి అయితే నేను ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, అస్సలు అవ్వట్లేదు. ఫైనల్లీ లాస్ట్ సాటర్డే నేను వెళ్ళేసి వచ్చానండి. చాలా బాగా దర్శనమైంది. నేను ఆ వీడియోని నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. నాకైతే అర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడము, ఆ దేవుని దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. దానికోసం నా పిల్లల్ని కూడా పాపం బాధ పెట్టేసి పొద్దున్న లేపి రెడీ చేసేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. అంతే కదండి, మనం నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు పిల్లలకి అర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలనేసి. ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ రిలాక్సేషన్ ఇంకెక్కడా దొరకదు. చాలా హాయిగా అనిపిస్తుంది. అది మనం పిల్లలకి ఖచ్చితంగా తెలిసేటట్టుగా చెయ్యాలని నా ఆశ. అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం మంచిగా రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా నా ఫేవరెట్ రూట్ నుంచి ఏంటి అనుకుంటున్నారా? గోల్కొండ ముందు నుంచి మీరు ఎప్పుడైనా అర్లీ మార్నింగ్లో వెళ్ళారా? చూడండి, రూట్ చాలా బాగుంటుంది. నేను ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రూట్ ఎంత బాగుందండి అర్లీ మార్నింగ్. అసలు మామూలుగా గోల్కొండకి మనము ఎప్పుడో 11 o'clock 12 o'clock ఆ టైంలో వెళ్తాము, ఫుల్ ట్రాఫిక్ ఎండ రష్తో. కానీ ఇక్కడ ఈరోజు అర్లీ మార్నింగ్ రావడం వల్ల ట్రాఫిక్ లేదు, రష్ లేదు. ఇంకా అర్లీ మార్నింగ్ బర్డ్స్, ఆ ట్రీస్ చాలా శాంతిగా చాలా బాగుంది. అసలు రూటే నాకు చాలా హ్యాపీ ఇచ్చేసింది. ఇవాళ ఏంటో మార్నింగ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని హ్యాపీ మూమెంట్సే జరుగుతున్నాయి నాకు. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడే సన్ బయటికి వస్తుంది, సూర్యోదయం జరుగుతుంది. ఆ టైంలో మేము గోల్కొండని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ వ్యూ ఉందండి, ఆ గ్రీనరీ. అప్పుడప్పుడే మార్నింగ్ అవుతుంది. చాలా అంటే నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే అర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ గోల్కొండని క్రాస్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, గోల్కొండని క్రాస్ చేసుకుంటా అయితే వెళ్తున్నాను, కానీ ఒకరోజు ఖచ్చితంగా వచ్చి గోల్కొండని కూడా చూసేయాలి అనేసి. చాలాసార్లు వచ్చాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను వీడియో చేసి. మెయిన్గా ఏంటంటే పిల్లలు కంఫర్ట్గా ఉన్నారా లేదా చూసుకోవాలి కదండి. ఈ ఎండాకాలంలో అయితే గోల్కొండ వెళ్ళడం చాలా కష్టము. వింటర్స్లో చాలా బాగుంటుంది గోల్కొండ. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ సరే ఎక్కువగా వింటర్లోనే వెళ్ళాను. ఇంకా ఇక్కడ బోనాలు చేస్తారు, చాలా బాగా చేస్తారు గోల్కొండ బోనాలు. ఎవరైనా చూసారా ఇప్పటివరకు? రీచ్ అయిపోయామండి ఫిలిం నగర్కి. రూట్ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఫిలిం నగర్ ఐడియా ఉంది కదండి, జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ టెంపుల్. ఆ టెంపుల్ని క్రాస్ చేసుకుంటూ అపోలో హాస్పిటల్ని దాటిన తర్వాత ఈ టెంపుల్ మనకు కనిపిస్తుందండి. మేమైతే ఫస్ట్ టైం రావడం వల్ల మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము. ఎంట్రన్స్ ఎటువైపు నుంచి, ఎగ్జిట్ ఎటువైపు నుంచి తెలియక. గోపురం అయితే కనిపించింది, టెంపుల్కి అయితే వచ్చేసామని చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ
మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఎంట్రన్స్ వైపు వెళ్లకుండా ఎగ్జిట్ వైపు వచ్చేసాము. ఇట్స్ ఓకే, ఏం కాదు, ఇటు నుంచి కూడా ఎంటర్ చేస్తున్నారు, అర్లీ మార్నింగే కదా, ఓకే అనేసారు. సో మేము ఎగ్జిట్ నుంచి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. కార్ పార్క్ చేసుకోవడానికి మంచి స్పేషియస్ ఉన్నది. మేము మంచి కార్ పార్క్ చేసేసుకున్నాము. ఇక్కడికి రాగానే చిన్న సైజ్ తిరుపతికి వచ్చిన ఫీలింగే ఉందండి. ఆ గోపురం చూసారా, నిజంగా తిరుమలలో ఎలాగైతే గోపురం ఉంటుందో అలాగే ఉందండి. అక్కడ చివర్లో చూస్తున్నారా, మనకి అది కనిపిస్తుంది. అక్కడ నుంచి యాక్చువల్ ఎంట్రన్స్. ఇవి స్టెప్స్, ఇలా స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలి. కానీ మాకు తెలియకుండా వెనక నుంచి వచ్చి డైరెక్ట్ కార్ పార్క్ చేసేసుకొని ఇలా వచ్చి స్టెప్స్ చూసాక మాకు అనిపించింది, ఓకే ఇటు నుంచి ఉందా దీనికి ఎంట్రన్స్ అనేసి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటే నాకు తెలిసింది ఏంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఈ టెంపుల్కి కూడా నిర్వాహకులంట. ఇంకా తిరుమలలో జరిగే ఉత్సవాలు, సేవలు అన్నీ అక్కడ ఎలాగైతే జరుగుతాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ మినీ తిరుపతిలో కూడా అలాగే చేస్తారంట. జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎవ్రీడే ఇక్కడ ఉచితంగా అన్నదానం కూడా జరుగుతుందంటండి. దానికి టోకన్స్ ఇస్తారంట 12 ఆ టైంలో. ఆ టోకన్స్ తీసుకుంటే మనము ఉచితంగా అన్నదానంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే తిరుపతి లడ్డూని కూడా ఇక్కడ ఇస్తారంట మహాప్రసాదంగా. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఇస్తారంట. నేనైతే తనివి తీర కల్లారా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చానండి. బయటికి రాగానే వేడివేడిగా పొంగలిని ప్రసాదంగా ఇచ్చారు. మేమైతే చాలా అర్లీగా వెళ్ళాం కాబట్టి అన్నదానం చూడలేకపోయామండి. కానీ ఏం పర్లేదు, మంచిగా పొంగల్ని ప్రసాదంగా ఇచ్చారు కదా, దాన్ని తినేసి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా రిటర్న్గా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. దారిలోనే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టబోతున్నాను. అప్పటి వరకు సీ యూ, బై, టేక్ కేర్.